పచ్చట్ల రేట్లు ఎక్కువున్నాయని కస్టమర్ అన్నందుకే నువ్వు ముందు నీ కెరీర్ మీద ఫోకస్ చేయి అని పొట్టు పొట్టు తిట్టినందుకు సోషల్ మీడియాలో ఈ అలేఖ్య చిట్టి పికల్స్ ఎంత ఫేమస్ చేసి పాడేసిండ్రో తెలిసిందేనా. ఆ లొల్లి బాగా ముదిరి ముదిరి పెద్దగా అయింది కానీ ఆ ముగ్గురు అక్క చెల్లెలు మాత్రం పట్టి ఇడవకుండా అలా పచ్చళ్ళ వ్యాపారం సాగిస్తూనే ఉన్నారు. ఇక ఆ ముగ్గురు ఇట్లా చిన్నామె రమ్య అందరికీ తెలిసినేనాయే. సోషల్ మీడియాలో ఆమె వీడియోలు ఆమె మాటలు ఎంత రచ్చలేపుతాయో ఇక నేను చెప్పవసరం లేదు కానీ ఈమె సినిమాలల్లో కూడా ఉందని అఫీషియల్గా బయట పెట్టిరు కదా, అదే పెద్ద షాకింగ్. అంటే ఇప్పుడు ఈ రమ్య బిగ్ బాస్ సీజన్ 9లోకి పోతుందట. మరి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని చెప్తుర్రు. ఇక బయటికైతే ఇంకా మొత్తంగా అఫీషియల్గా చెప్పలేరు. చూద్దాం ఇది నిజమవుతుందో లేదో అని. ఎదురు చూడండి ఇంకా ఏం చేద్దాం. మరి పచ్చళ్ళు అమ్ముకునే రమ్య బిగ్ బాస్ సీజన్ దాకా పోయిందంటే దీని క్రెడిట్ అంతా ఇవ్వద్దంటారు. నాకు తెలిసి అయితే దీని క్రెడిట్ అంతా మన సోషల్ మీడియాదే అంట. అబ్బా ఏమంటారు, మన సోషల్ మీడియా వారియర్స్ దాల్చుకుంటే ఏదన్నా అవుతుంది. కుమారి ఆంటీని సీరియళ్ళకి పంపిరు, మోనాలిసను హీరోయిన్ చేసిండ్రు, ఇప్పుడు ఈ రమ్యను బిగ్ బాస్కి తోలుతురు. ఇదో లెక్కన ఇసోంటి ఇంకా మస్తుగా చేస్తారు. ఏమంటారు సోషల్ మీడియా వారియర్లు, నేను చెప్పింది నిజమేనా?